ప్రజాస్వామ్యంలో ఇప్పుడు అంటాడు నాకు ఆ ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాలి. ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నా. బెదిరిస్తే ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజాస్వామ్యంలో జరిగే ఏంటని మిమ్మల్ని అడుగుతున్నా. బయట వస్తే విధ్వంసం, ఎక్కడికి పోయినా నేరాలు ఘోరాలు. ఇంక తిట్టడం, వీళ్ళ తిట్లు పడాలి, మళ్ళా నేను అభివృద్ధి చేయాలి. అందుకే నేను ఒకటే ఆలోచించాను, ఎవరు తిట్టినా నేను లెక్క పెట్టుకోను. నేను బతికేది మీకోసరం, నేను పనిచేసేది ఈ రాష్ట్రం కోసరం. అనునిత్యం రోజుకి 16-18 గంటల పనిచేస్తున్నానంటే నా రాష్ట్రం బాగుండాలి, నా ప్రజల జీవన ప్రమాణాలు బాగుండాలి, మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. తాత్కాలికంగా మీకు సమస్యలు లేకుండా శాశ్వతంగా మీరు కూడా అన్ని విధాల జీవన ప్రమాణాలు పెంచి ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు. ఈరోజు తలసరి ఆదాయం ప్రతి ఒక్కరికి 3 లక్షల రూపాయలు వస్తుంది. కొంతమందికి 1 లక్ష రాదు, కొంతమందికి 20-30 వేలు కూడా రావు. అందుకే నేను ఆలోచిస్తున్నాను, రేపు 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ కింద ఇప్పుడుండే 3 లక్షలు 54 లక్షల రూపాయల ఆదాయం పెంచడం నా లక్ష్యం. దానికి ఫౌండేషన్ వేస్తున్నా, దానికి ఒక విజన్ తయారు చేస్తున్నా. రైతులు ఏ విధంగా ఉండాలి, మా ఆడబిడ్డలు ఎట్టుండాలి, మా పిల్లలకు ఉద్యోగాలు ఎట్ట రావాలి, ఐటీ ఎట్టుండాలి. ఈ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని బాగా చదివిస్తే చరిత్ర తిరగ రాసే శక్తి ఈ పిల్లలకు ఉంది. నేను పనిచేసేది ఆ పిల్లల కోసం పనిచేస్తున్నా.